జాగృతి కవిత మరోసారి బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావుని టార్గెట్ చేశారు. 9E కోల్ బ్లాక్ వ్యవహారంలో చిన్న చేపను పట్టుకొని పెద్ద తిమింగలాన్ని కాపాడే ప్రయత్నం జరుగుతోందంటూ పరోక్షంగా హరీష్ రావుని ఉద్దేశించి కామెంట్స్ చేశారు. అంతేకాదు హరీష్ రావుని గుంటనక్క అనే కఠిన పదజాలంతో విమర్శించడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యవహారంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కవిత ఆరోపించారు. ఇంతకీ హరీష్ రావుకి 9E కోల్ బ్లాక్ టెండర్ కి సంబంధం ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. నైని కోల్బాగ్ టెండర్ల వ్యవహారంలో కవిత సంచలన వ్యాఖ్యలతో మరో కొత్త కోణాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ఈ ప్రెస్ మీట్లో ఆమె చేసిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ మొత్తం వ్యవహారంలో చిన్న చేపను పట్టుకున్నట్లు చేసి వెనుక ఉన్న పెద్ద తిమింగలాన్ని కాపాడే ప్రయత్నం జరుగుతోందని కవిత తీవ్రంగా విమర్శించారు. ప్రధానంగా మేఘా కృష్ణారెడ్డి ప్రయోజనాలను కాపాడేందుకే నైని కోల్బ్యాక్ టెండర్ల వివాదాన్ని కావాలనే సృజన్ రెడ్డి చుట్టూ తిప్పుతున్నారని, అసలు దోషులను పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఈ వ్యవహారానికి సంబంధించి హరీష్ రావుపై నేరుగా విమర్శలు గుప్పించారు. టెండర్ల రద్దు వెనుక భారీ స్థాయి అవినీతి దాగి ఉందని, ఆ అవినీతిని కప్పిపుచ్చేందుకే ఈ మొత్తం కథనాన్ని మలుపు తిప్పుతున్నారని కవిత హాట్ కామెంట్ చేశారు. వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సిన సమయంలో రాజకీయ లబ్ధి కోసం దారి మళ్లిస్తున్నారని మండిపడ్డారు. ఇక హరీష్ రావును ఉద్దేశించి గుంటనక్క అంటూ అత్యంత కఠిన పదజాలాలను ఉపయోగించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. స్వార్థ రాజకీయాల కోసం ఆయన తప్పుడు సమాచారం ఇస్తున్నారని, ఉద్దేశపూర్వకంగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కవిత ఆరోపించారు. అంతేకాదు ఈ విషయంలో కేటీఆర్పై కూడా పరోక్ష విమర్శలు చేశారు. హరీష్ రావు ఇస్తున్న సమాచారం నిజమా కాదా అన్నది పరిశీలించకుండా కేటీఆర్ గుడ్డిగా ప్రెస్ మీట్ పెట్టారని వ్యాఖ్యానించారు. ఎవరో చెప్పిన మాటలు విని పార్టీ తరపున తప్పుడు ప్రచారాలు చేయడం సరైంది కాదని ఆమె సూచించారు. 9E కోల్ బ్లాక్ వివాదంలో వాస్తవాలు పూర్తిగా బయటకు రావాలని, ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య నిజం నలిగిపోకూడదని కవిత అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీ ప్రతిష్టను దెబ్బతీయవద్దని, బాధ్యతతో మాట్లాడాలని పార్టీ నేతలకు హితవు పలికారు. ఈ వ్యవహారంలో హరీష్ రావే కావాలనే సృజన్ రెడ్డికి విషయాన్ని పరిమితం చేస్తున్నారని కవిత అభిప్రాయపడ్డారు. మేఘా కృష్ణారెడ్డి దగ్గరకు వెళ్లకుండా దృష్టి మళ్లించే ప్రయత్నం ఆయనే చేస్తున్నారని ఆరోపించారు. ఇది ఉద్దేశపూర్వక డైవర్షన్ పాలిటిక్స్ అని స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో హరీష్ రావుపై కవిత తరచూ విమర్శలు చేస్తుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈసారి కూడా ఇదే కోణాన్ని కొనసాగిస్తూ 9E కోల్బ్యాక్ టెండర్ల వ్యవహారంలో కీలకమైన నిజాలు దాచిపెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆమె మరోసారి స్పష్టం చేశారు. ఈ ప్రెస్ మీట్లో మరో ఆసక్తికర అంశాన్ని కూడా కవిత ప్రస్తావించారు. తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి జాగృతి అనే పార్టీ పేరు ఉండే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు. దీంతో ఆమె కొత్త రాజకీయ ప్రయాణంపై ఊహాగానాలు మరింతగా ఊపందుకున్నాయి. ఇదే సమయంలో కవిత పార్టీ మారుతారంటూ తరచూ వ్యాఖ్యలు చేస్తున్న తెలంగాణ పీసీసీ చీఫ్ కు కూడా ఆమె కౌంటర్ ఇచ్చారు. తమ పార్టీలోకి వస్తే మంచి పదవి ఇస్తానని ఆయన అంటున్నారంటూ వ్యంగ్యంగా స్పందించారు. తన రాజకీయ దారిపై తానే నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. మొత్తంగా చూస్తే 9E కోల్బ్యాక్ టెండర్ల వ్యవహారం కేవలం ఆర్థిక అంశంగానే కాకుండా బీఆర్ఎస్ లోపలి రాజకీయ విభేదాలను కూడా బహిర్గతం చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కవిత చేసిన ఈ వ్యాఖ్యలు పార్టీ అంతర్గత రాజకీయాలను మరింత వేడెక్కించాయనే చెప్పాలి. ఇక ఈ ఆరోపణలపై హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఎలా స్పందిస్తుందో, 9E కోల్బ్యాక్ వివాదం ఎటు దారితీస్తుందో చూడాలి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.